నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కావలి పట్టణంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మందాటి చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, తెలుగు తల్లి పార్క్, బుడంగుండ నుండి ఉదయగిరి బ్రిడ్జ్ వరకు సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభోత్సవం చేశారు. కావలి ప్రజలకు తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని, పొగడ్తలకు పొంగిపోవటం, విమర్శలకు కృంగిపోయే వ్యక్తిత్వం తనది కాదని అన్నారు. తాను కావలిలోనే పుట్టి ఇక్కడే చదువుకుని ఇక్కడే పెరిగానని, తన ఊపిరి ఉన్నంత వరకు కావలి ప్రజలకు సేవ చేసేందుకు ప్రయత్నం చేస్తానని అంటున్న కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు కాపు కాస్తా, కావలిని కనకపట్టణం చేస్తా, అభివృద్ధి చేస్తా, గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా రూపురేఖలు మార్చేస్తా అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు ఒక వ్యక్తి. అలాగే చెప్పిన మాట చేస్తున్నారా లేదా? వాస్తవానికి అయితే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కావలి నియోజకవర్గంలో 2 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత కావలి రూపురేఖలు మొత్తం మారిపోతున్నాయని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఉన్నారు. ఆ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. ఇప్పటికే కావలి నియోజకవర్గంలో కొత్తగా మందాటి చెరువు వద్ద, అంటే హైదరాబాద్ లోని ఇటు ఏదైతే ఉందో నెక్లెస్ రోడ్డు, ఆ విధంగా కూడా ఇక్కడ తెలుగు తల్లి పార్క్ కావచ్చు, వాకింగ్ ట్రాక్ కావచ్చు, అలాగే ప్రధానంగా కూడా ఇక్కడ సెంట్రల్ లైట్ వచ్చే విధంగా మరో అంటే మంచి రోడ్డు కావచ్చు, ఎన్ని అభివృద్ధి చేస్తున్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఏంటి కావలి రూపురేఖలు మొత్తం మారుస్తున్నట్టున్నారు, దీంట్లో ప్రధానంగా ఈ రోజు ఏంటి ఈ కార్యక్రమం? నమస్కారం సార్. ఒకటి, కావలి ప్రజలను ఆదరించారు, అభిమానించారు. ఎవరికి ఇవ్వనంత మెజార్టీ ఇచ్చి కావలిని కాపు కాసేటువంటి భాగ్యాన్ని నాకు అందించారు. వాళ్ళ చెప్పిన మాట మీద నిలబడాలనేది నా దృక్పథం. మాట ఇవ్వకూడదు, ఇస్తే దాని మీద నిలబడాలనేది నా ఆలోచన. కాబట్టి నాటి నుంచి నేటి వరకు ఈ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో కావలి అభివృద్ధి కోసమే నా జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున మా కావలికి దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ వస్తుంది. అప్పటికి ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. ఈరోజు 3 సార్లు టెండర్లు పిలవడం జరిగింది. అతి తొందరలో బిడ్ కూడా ఫైనలైజ్ కాబోతుంది. ఆల్రెడీ వాటర్ సప్లై కోసం 22 కోట్లతో టెండర్లు పిలిచారు. 6.5 కోట్ల రూపాయలతో ఈరోజు ఎయిర్పోర్ట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి టెండర్లు పిలవడం జరిగింది. ఇవన్నీ అయిపోయి తొందరలోనే ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయడానికి సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా కావలికి ఉత్తర వైపున రామాయపట్నం ఈరోజు 3 బెర్తలు పూర్తయినాయి. ఇంకొక బెర్తతో రామాయపట్నం కూడా ఈరోజు 90% పూర్తయింది. ఏ రామాయపట్నం అయితే ప్రారంభం నోచుకుందో దాని అనుసంధానంగా ఈరోజు బీపీసీఎల్ ఇండస్ట్రీ 1,05,000 కోట్ల రూపాయలతో ఈరోజు మా కావలికి ఒక మణిహారంగా ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. దేశంలో ఎక్కడైతే రిఫైనరీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఆయిల్ గాను, బీపీసీఎల్ గాను, హెచ్పిసిఎల్ ఏది చూసినా కూడా ఆ ప్రాంతం అంతా కూడా అనతి కాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెందింది. కాబట్టి 1,05,000 కోట్లలో భారతదేశంలో అత్యంత పెద్దదైనటువంటి కేంద్రంగా దీన్ని ఉండబోతున్న తరుణంలో ఈ కావలిని కూడా కాస్మో నగరంగా మారబోతుంది. ఒక్క వైజాగ్కి 12,000 కోట్ల రూపాయలు పెట్టి స్టీల్ ప్లాంట్ పెడితే ఈరోజు వైజాగ్ రూపురేఖలా మారితే 1,05,000 కోట్లు పెట్టి కావలిలో ఈరోజు బీపీసీఎల్, అదేవిధంగా 24,000 కోట్లతో ఇండో సోలార్ కంపెనీ 2 వస్తున్నాయంటే కావలి రూపురేఖలు ఎలా మారతాయో దానికి ముందుగానే మేమందరం కూడా కావలి అట్రాక్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చేటువంటి అన్ని భాషల ప్రజలు ఇక్కడ జీవించే విధంగా సౌకర్యాలు కల్పించడం ప్రధాన పౌరుడిగా నా కర్తవ్యం. కాబట్టి ఈరోజు కావలి ట్రంక్ రోడ్డును 80 కోట్ల రూపాయలతో ఈరోజు దీని విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతుంది. దీన్ని ఈరోజు కావలి ప్రజలకు అంకితం చేస్తున్నాం. గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు హిమాంశు శుక్లా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అంటే సార్ ప్రధానంగా చెప్పండి, పొలిటీషియన్ అనే వాళ్ళకి కొంత పరిధులు ఉంటాయి, ఏదైనా కూడా డెవలప్మెంట్ అనేది ఆ పరిధి లోపల చేస్తుంటారు. కానీ ప్రధానంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 అడుగుల జాతీయ జెండా కావచ్చు, లేదంటే తెలుగు తల్లి పార్క్ కావచ్చు, లేదంటే ఈ వాకింగ్ ట్రాక్లు ఎన్ని ప్రజల మీద ప్రేమతో చేస్తారు, ఇది అసలు ఎలా చూడాలి? నాయకుడు అంటే కొత్త దారేసి ఆ దారిలో ప్రజలను నడిపించేవాడే నాయకుడు అవుతాడు. ఎవరో వేసిన బాటలో నడిచేవాడు నాయకుడు కాదు అనేది నా సిద్ధాంతం. రాజకీయ నాయకుడు అంటే ఒక డ్రైన్ కట్టడమో, ఒక సిమెంట్ రోడ్డు తేవటమే కాదు. ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. ప్రజల యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేదే.
ఈరోజు మా కావలిలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఉద్యోగాలు మొదలుకొని జీవించేటువంటి విధానం మొదలుకొని అన్ని రంగాలలో వాళ్ళు అభివృద్ధి చెందాలనేది నా కాంక్ష. కాబట్టి ఈరోజు అన్నిట్లోనూ నేను ముందుండి ప్రతి ఒక్కటి దైవానికంగా కావచ్చు, రిలీజియస్ పరంగా కావచ్చు, సోషల్ పరంగా కావచ్చు, ప్రజల యొక్క ఆనందంగా జీవించుకోవడానికి కావాల్సిన ఆహ్లాదమైన వాతావరణం కావచ్చు, ప్రజలకు కావాల్సినటువంటి నాణ్యమైన కరెంట్ ఇచ్చి 24 గంటలు వాళ్ళకి ఇబ్బందులు లేకుండా కల్పించడం కావచ్చు. ఇవన్నీ ఓట్ల యొక్క ప్రభావితం చూపించబడినప్పటికీ కూడా మా కర్తవ్యం, మా బాధ్యత, మేము తీసుకున్న నిర్ణయం ఒకటే. ఈ కావలిని కనకపట్టం చేయాలి. ఈ కావలిలో ఎవరొచ్చినా జీవించవచ్చు. కావలి ప్రజలు శాంతి కాముకులు, ఎవరినైనా ఆహ్వానిస్తారు, ఎవరికైనా అండనిస్తారు. ఈ కావలి అందరిది. భారతదేశంలో ఉన్న ఏ పౌరుడైనా వచ్చి కావలిలో జీవించడానికి మా కావలి యొక్క ప్రజల యొక్క మనస్తత్వాలు స్వాగత సత్కారాలకే విలువిస్తారనే విధంగా తీర్చిదిద్దడానికే, వాళ్ళల్లో అటువంటి అవేర్నెస్ తేవడానికే ఈ రోజు నేను ఈ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. అంటే చివరిగా చెప్పండి, అనేక ఆరోపణలు చేస్తుంటారు, ప్రతిపక్షాలు కూడా మీ మీద కొన్ని బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఎలా ఎదుర్కొంటున్నారు? అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయి. ఏనుగు ఏమి కాదు. రాజకీయ నాయకుడు అన్న తర్వాత విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, హేళనలు ఉంటాయి. నేను అన్నిటినీ సమానంగా తీసుకునేవాడిని. పొగడ్తలకు పొంగేవాడిని కాదు, విమర్శలకి కుంగేవాడిని కాదు. నేను కావలి ప్రాంతంలోనే పుట్టాను, కావలిలోనే చదువుకున్నాను, నా వ్యాపారం కావలిలోనే చేశాను. నేను చనిపోయేంత వరకు కావలిలోనే జీవించే వ్యక్తిని. కాబట్టి మచ్చలేని జీవితాన్ని అందించాలనేది నా ధ్యేయం. నా తెల్ల చొక్కా మీద ఎలా మచ్చ లేకుండా ఉందో నా హృదయం కూడా అదే మచ్చ లేకుండా జీవించాలనేదే ఉంది. కాకపోతే అందరూ పొగిడితే తొందరగా పోతాను కాబట్టి విమర్శించేదానికి ప్రతిపక్షాలు కాదు ఆ స్థానం ఇచ్చాం. విమర్శలు ఉన్నంత కాలం వాళ్ళు నన్ను క్రమశిక్షణలో పెడుతుంటారు కాబట్టి దాన్ని కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తానే కానీ విమర్శకు ప్రతి విమర్శలు చేసే వ్యక్తిగత దిగజారుడితనానికి నేను నాంది పలకను. నాయకుడు అంటే నన్ను ఆదర్శంగా తీసుకొని బతకాలి. నాయకుడు అంటే నన్ను ఆదర్శంగా భావించి నాలో ఉండేటువంటి లక్షణాలను వాళ్ళు కూడా పునికి పుచ్చుకొని ఈ సమాజకి సేవకు రావాలి. కాబట్టి ఎవరో ఏదో అన్నారని ఉలికి పడితే నేను నాయకుడిని నెట్టవుతాను. గుండె నిండా ప్రేమ ఉంది, హృదయం నిండా విశ్వాసం ఉంది, హృదయం నిండా కావలి మీద మమకారం ఉంది. కావలి ప్రజలు దీవెనలు ఉన్నాయి. వీళ్ళందరూ దీవెనలు ఉన్న కాలం వీళ్ళందరూ పుష్పాలు నాకు పూజిస్తుంటే, మా ప్రతిపక్షాలను విమర్శిస్తుంటే అంతిమంగా నా విజయానికి సోపానాలు అవుతాయి తప్ప ఇవేమి కావు. కాబట్టి నేను ఏ రోజు కూడా కుంగేది ఉండదు, పొంగేది ఉండదని కూడా తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. కావలి ప్రధానంగా కావలిలోనే పుట్టాను, కావలిలోనే పెరుగుతాను. ప్రధానంగా కూడా కావలిలోనే పుట్టాను, కావలిలోనే పెరిగాను. ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో వాటన్నిటికీ కూడా తాను తలగ్గేది లేదని, కావలి ప్రజలని, కావలి ప్రధానంగా కూడా కావలి పట్టణం యొక్క అభివృద్ధిని, కావలి నియోజకవర్గ అభివృద్ధిని మాత్రమే చూస్తానని చెప్పి తాను చివరి శ్వాస వరకు ప్రజలకి సేవ చేసేందుకే ఉంటానని చెప్పి కావలి ఎమ్మెల్యే చెప్తున్నమాట. ఇది ఇక్కడ కావలి నుంచి తాజా సమాచారం. కెమెరామెన్ హుస్సేన్ తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, నెల్లూరు.